తెలంగాణలో నిర్వహించిన కులగణనను సిడబ్ల్యూసీ అభినందించిందని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. దేశంలోని సామాజిక ఆర్థిక అసమానతలపై ఖర్గే దిశానిర్దేశం చేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చర్చ జరిగిందంటున్న దామోదర రాజనరసింహతో చారి ఫేస్ టు ఫేస్. సమావేశాలకు హాజరైనటువంటి దామోదర రాజనరసింహ ఉన్నారు. సరే, ఏం నిర్ణయించారు? గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పినటువంటి ఖర్గే ఏం దిశానిర్దేశం చేశారు? గుజరాతే కాదు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ త్యాగాలు, కాంగ్రెస్ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ప్రత్యేకంగా ఈ ఓబీసీల పైన ఏ రకంగా అయితే కులగణన జరిగిందో, వీరి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలే, అట్లీస్ట్ 90% మంది ప్రజలకు న్యాయం జరగాలి అనే దాని మీద చాలా పట్టుతోటి ఓ చర్చ జరిగింది. తెలంగాణకు సంబంధించిన కులగణన చేశారు కదా, ఏమైనా చర్చకు వచ్చింది? అది కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. కులగణన మంచిగా జరిగింది అనేది ఒక మంచి పేరు వచ్చింది దాంట్లో సిడబ్ల్యూసీ. తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా మాట్లాడారా? తెలంగాణ ప్రాంతం ఎవరు మాట్లాడలేదు. తెలంగాణ ప్రాంతం జనరల్ చాలా మంది ఉంటారు కదా, 300 మంది ఉన్నారు. మెంబర్స్ సుమారు 250 మంది మెంబర్లు కదా. ఆల్మోస్ట్ సుదీర్ఘంగా 3.5 గంటల చర్చ కదా. ఏం దిశానిర్దేశం చేసుకున్నారు ఈ సిడబ్ల్యూసీ ద్వారా? రేపు పొద్దున మీకు అనౌన్స్ అవుతుంది కదా. ఈరోజు తీసుకున్న అంశాలపైన చర్చ, ఓ రెజల్యూషన్, ప్రతిపాదనలు దాన్ని ఆమోదించడం, దానిపైన రేపు పొద్దున ఆది నాయకులు దానిపైన దేశ ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారు. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో దీన్ని స్ట్రెంథన్ చేయడానికి ఏమైనా తీసుకున్నారా, లేదా ఓన్లీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ణయాలు? బీజేపీ ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకమైనది కాకుండా మన బలము, ప్రజలు ఎంత కష్టమైనా మన సిద్ధాంతం, మన లెక్క, మన వ్యవహారం, మన చరిత్ర, మన ప్రజలను మనం ఓన్ చేసుకోవాలి. వాళ్ళ పేదరికమే కానీ, సామాజిక స్థితిగతులే కానీ, అసమానతలు కానీ ఎదుర్కోవాలి. మనం బలోపేతం చేయాలి, ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకు మార్గదర్శకం కావాలి. కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉండాలనేది ప్రధాన అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తెలంగాణలో చేసినటువంటి కులగణన మీద ప్రస్తావన చేసింది సిడబ్ల్యూసీ సమావేశం. అప్రిసియేషన్ చేస్తూ ఈ సమావేశము నిర్ణయించినట్టు తెలుస్తుంది. రేపు సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటి మీద కూడా ఏఐసీసీ సమావేశంలో తీర్మానాల రూపంలో ఆమోద ముద్ర వేయాలని నిర్ణయించింది. కెమెరామెన్ రాజా రమేష్తో చారి, ఎన్టీవీ, అహ్మదాబాద్.